ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా 1,00,000 శ్లోకాత్మకమైన వ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి పంచమ వేదంగా భాసిల్లే మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 6 రోజులుగా మనం వింటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం శిశుపాలుడి యొక్క వధావృత్తాంతం అంతా పూర్తి చేశాం. ఆ తరువాత కృష్ణ భగవానుడు మళ్ళీ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుకుంటూ ఉన్నారు కదా. యాగం అయిపోయింది, చక్రవర్తిత్వం వచ్చింది. అయితే యాగ పరిసమాప్తి జరిగినటువంటి సందర్భంలో అందరూ వెళ్ళిపోయినా శకుని దుర్యోధనుడు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి మయసభలోకి వెళ్ళారు. అక్కడ భంగపాటుకు గురయ్యారు. ఇంటికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను భంగపాటు పడినప్పుడు ద్రౌపదీదేవి కూడా నవ్వింది అని చెప్పాడు. వాస్తవానికి ద్రౌపదీ మాత అక్కడ లేనే లేదు. అంటే వాళ్ళ తండ్రికి బాగా బుద్ధికి ఎక్కించాలంటే, ఒక ఆడదాని వల్ల నేను అవమానం పొందాను అంటే కదా ఆయన ప్రతిస్పందిస్తాడు. చివరికి ఆయన్ని ఒప్పించి జూతానికి రప్పించారు. పాండవులు వచ్చారు ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని. కుంతీదేవి కూడా వచ్చింది. జూతం ఆడుతున్నారు. సర్వస్వం ఓడిపోయినాడు ధర్మరాజు. సమస్త సంపదలు ఓడాడు. చివరికి తన తమ్ముళ్లను ఓడాడు. ఆ తరువాత తనను తాను పందెం పెట్టుకొని ఓడిపోయాడు. ఆ తరువాత శకుని యొక్క ప్రోద్బలం వల్ల ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయినాడు. అప్పుడు కర్ణుడి యొక్క ప్రేరణ వల్ల దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని వివస్త్ర చేయటానికి ప్రయత్నం చేశాడు. జుట్టు పట్టుకుంటే ఆమె జుట్టు ఊడిపోయింది, కొంత ముడి అంతా విడిపోయి చిందరవందరైపోయింది. అప్పుడు దుశ్శాసనుడు బలవంతంగా ద్రౌపదీదేవి యొక్క కట్టు పుట్టాన్ని లాగడానికి ప్రయత్నించాడండి. పరమ దుర్మార్గుడు వాడు. దీనికి ప్రేరకుడు ఎవరు అంటే కర్ణుడు. అనుమోదకుడు ఎవరు అంటే దుర్యోధనుడు. అక్కడ ఉండే సభాసదులు అందరూ కూడా కళ్ళప్పెక్కించుకొని చూశారు తప్ప ఒక్క వికర్ణుడు తప్ప వ్యతిరేకించిన వాడు లేనేలేడండి. వికర్ణుడు అంటే దుర్యోధనుడు యొక్క 99 మంది తమ్ముళ్లలో వాడు కూడా ఒకడు. దుశ్శాసనుడు ఎప్పుడైతే ద్రౌపదీదేవి వస్త్రాన్ని లాగుతూ ఉన్నాడో, ఆమె ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ మనస్సులోనే, హే గోవింద, ద్వారకావాస, సచ్చిదానంద స్వరూప, గోపీజన వల్లభ, సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు, ఈ కౌరవులు నన్ను అవమానిస్తున్నారు. ఈ విషయం నీకు తెలియదా? హే నాథ, రమానాథ, వ్రజనాథ, ఆర్తినాశక, జనార్దన, నేను కౌరవ సముద్రంలో మునిగిపోతున్నాను, నన్ను రక్షించు. హే కృష్ణ, నీవు సచ్చిదానంద స్వరూపుడవైనటువంటి మహాయోగివి, నీవు సర్వస్వరూపుడివి, అందరికీ జీవనదాతవు. ఓ గోవింద, నన్ను ఈ దుర్మార్గులైనటువంటి కౌరవులు చుట్టుముట్టారు. సంకట పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నీవే నాకు శరణు, నన్ను రక్షించు అని ఆర్తితోటి ఎలుగెత్తి అరిచింది, ఎలుగెత్తి ఏడ్చింది. ఈ సందర్భంలో మూల భారతంలో 3 శ్లోకాలలో కృష్ణ పరమాత్మని ధ్యానించింది. ఇందాక మనం వచనంగా చెప్పుకున్నాం. ఆ శ్లోకాలను కూడా ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో
సర్వ ఆపదల నుండి రక్షింపబడతారు అని శాస్త్రం చెప్పిందండి. అవేంటో చూద్దామా? గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవైః పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. గోవింద ద్వారకావాసిన్ కృష్ణ అన్నదండి. అంటే స్వామిని ద్వారకా నగరానికి పరిమితం చేసింది. మరి ద్వారకా నగరంలో ఉండేవాడు ఎలా వస్తాడండి? అందుకని 2వ శ్లోకంలో ఏమంటున్నది? హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన కౌరవార్ణవమగ్నాం మాం ఉద్ధరస్వ జనార్దన అన్నది. ఈ కౌరవులు అనేటువంటి సముద్రంలో నేను మునిగిపోతున్నాను, రక్షించు అన్నది. ఇక చిట్ట చివరి శ్లోకం ఇదే చర్మ శ్లోకం, ఈ 3వ శ్లోకం. కృష్ణ కృష్ణ మహాయోగిన్. ఆహా, యోగీశ్వరేశ్వరుడైనటువంటి ఓ కృష్ణ, విశ్వాత్మన్ విశ్వభావన. ఇక్కడ పట్టుకుంది పదం. విశ్వాత్ముడమైనటువంటి వాడివి, విశ్వమే భావనగా కలిగినటువంటి వాడివి అంటే సమస్త విశ్వంలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి అనగానే అప్పుడు పరమాత్మ అనుగ్రహించాడండి. ప్రసన్నాం పాహి గోవింద కురుమధ్యే వసీదతీం అని అద్భుతమైనటువంటి ప్రార్థన చేసింది ద్రౌపదీ మాత. ఎప్పుడైతే విశ్వాత్ముడు అని సంబోధించిందో అన్ని చోట్ల ఉంటాడు. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అంటాడు. వెదికి చూడాలి, పట్టుకోవాలి స్వామిని. ఇక్కడ ఆమె ఆర్తితోటి రక్షించమని వేడుకుంది. ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మ యందు తన మనస్సుని లగ్నం చేసి ముఖం కప్పుకొని ఏడుస్తుంది. ఇవాళ ద్రౌపదీ మాత ఏడ్చిన ఏడుపు 13 ఏళ్ల తర్వాత కురువంశంలో ఉండేటటువంటి స్త్రీలందరూ రోధించారు, భర్తలను పోగొట్టుకొని. ఇది కదా ఒక కుల స్త్రీకి అవమానం చేయాలని ప్రయత్నిస్తే కులం మొత్తం నాశనం అయిపోయింది. ఆమె ఆర్తితో పిలిచినటువంటి ఆ పిలుపు కృష్ణ పరమాత్మ యొక్క శరీరాన్ని జలధరింపజేసింది. అది భక్త సులభత్వం అంటే. అతడి హృదయంలో దయ నిండిపోయింది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైనాడు. ఎవ్వడికీ కనపడలేదు, ఒక్క ద్రౌపదీ మాతకు తప్ప. ఆఖరికి పాండవుల్లో కూడా అక్కడ కనపడలా. ఆ సమయంలో ద్రౌపది తన్ను రక్షించుకోవడానికి హే కృష్ణ విష్ణు హరి అని పిలిచి వ్యాకుల పాటు పొందుతూ ఉన్నది. ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు గుప్త రూపంలో అక్కడికి వచ్చాడు. ఎవరికీ కనపడలేదు. ఎవరైతే ఆర్తితో ప్రార్థించారో ఆ ఒక్క ద్రౌపదీ మాతకు తప్ప. అనేకమైనటువంటి సుందర వస్త్రాలతోటి ద్రౌపదిని రక్షించాడు. అక్షయంగా ఇచ్చాడు చీరలు. దురాత్ముడైనటువంటి ఆ దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని వివస్త్ర చేయాలని ఎంత మేర లాగుతున్నాడో అంత బట్ట పెరుగుతూ వస్తోంది అక్షయంగా. ఆ రీతిగా వస్త్రాల గుట్ట పోగుబడిందండి. 4 వైపులా సభలో కలకలం చెలరేగింది. పరమాత్మ కనపడలేదు కానీ ఆ వస్త్రాల యొక్క కుప్ప మాత్రం అందరికి కనపడింది. ఈ అద్భుత సన్నివేశాన్ని చూసినటువంటి సభాసదులందరూ నిర్భయంగా దుశ్శాసనుడిని నిందిస్తూ ద్రౌపదీదేవి యొక్క వైభవాన్ని పొగుడుతూ ఉన్నారు. ఇదండి ఆ దుశ్శాసనుడు లాగి 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 కుప్పగూలిపోయాడు. ఇది వాడికి పట్టిన గతి. ఆ తర్వాత భీముడు కోపం వచ్చి ప్రతిజ్ఞలు చేయటం ఇవన్నీ మనకి తెలిసినవే. అది ఇక్కడ ప్రస్తుతం కాదు కాబట్టి నేను ఆ విషయాన్ని ఇక్కడ చెప్పటం లేదు. ఈ విధంగా ద్రౌపదీదేవిని మొట్టమొదటిసారి పరమాత్మ తన దివ్యమైనటువంటి వైభవంతో రక్షించాడు. ఇక్కడ ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య వైభవం ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం శ్రీకృష్ణ పరమాత్మ రక్షించడానికి.
అంతేకాదు తన స్వంత చెల్లెలైనటువంటి సుభద్ర కంటే కూడా ద్రౌపదీదేవిని మిన్నగా మరింత ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందుకని కూడా ఆయనకి బాధ్యత ఉన్నది, రక్షించవలసిన బాధ్యత. వాస్తవానికి పరాక్రమోపేతులే పాండవులు, కానీ ఇప్పుడు ధర్మపాశానికి బద్ధులై ఉన్నారు. జూదంలో ఓడిపోవటం వల్ల అస్వతంత్రులుగా ఉన్నారు, బలవంతులై కూడా. ఇది కదా మరి ఒక అద్భుతమైనటువంటి వైభవం. ఆ తరువాత అనుద్యూతంలో మళ్ళీ ఓడిపోయినారు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం నియమం పెట్టుకున్నారు. ఆ నియమం ప్రకారం పాండవులు అరణ్యానికి వచ్చారు. కామ్యక వనంలో ఉన్నారు వాళ్ళు. ఒకనాడు కృష్ణ పరమాత్మ కామ్యక వనానికి వచ్చాడు పాండవులని పలకరించడానికి. శ్రీకృష్ణుణ్ణి ముఖ్యుడిగా చేసుకొని రాజులందరూ కూడా ధర్మరాజుకు నలువైపులా కూర్చున్నారు. కృష్ణుడు వచ్చాక కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి నమస్కరించాడు. విచారంగా చెప్పాడు, ఓ రాజులారా, ఇక ఈ భూమి మీద దుర్మార్గులైనటువంటి దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనుల యొక్క రక్తాన్ని తొందరలోనే తాగుతుంది అన్నాడు. అంటే ఈ భూమి దాహంతో ఉంది, ఆమెకి ఎవరి రక్తం కావాలట? దుర్మార్గులైనటువంటి ఈ దుష్ట చతుష్టయం యొక్క రక్తం తాగుతుందన్న. ఎవరినైనా సరే మోసం చేసి సుఖాలు అనుభవిస్తున్నారు అంటే వాళ్లను తుదముట్టించాలి అనేదే సనాతన ధర్మం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. అన్యాక్రాంతంగా ఎవడిదో అనుభవించకూడదు, అది పాపం. అటువంటి పాపం చేసినటువంటి వాడిని చంపాలి అనేది సనాతన ధర్మం అన్నాడు. అంతే తప్ప ఒక చెంప చూపిస్తే రెండో చెంప, ఇవన్నీ ఈ పిచ్చి మాటలన్నీ గాంధేయ సిద్ధాంతాన్ని పెట్టుకొని మనం నాశనం అయ్యాం. ఒక రకంగా సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని అణగదొక్కేశాడు గాంధీ గారు. ఆలోచించండి, ఆనాడే గనక సైనిక చర్యతో గనక ఆ దుర్మార్గులను గనక తుదమిట్టించుంటే ఇవాళ మనకి ఈ పాకిస్తాన్ వల్ల కానీ బంగ్లాదేశ్ వల్ల కానీ మనకి ఇబ్బందులు ఉండేవి కాదండి. పరమాత్మ చెప్తున్నాడు, ఇప్పుడు మనం అందరం కలిసి కౌరవులని, వాళ్ళ సహాయకులని అందరినీ కూడా యుద్ధంలో చంపేసి యుధిష్ఠిర మహారాజుని సింహాసనం ఎక్కించాలి అన్నాడండి కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు లేచి, శ్రీకృష్ణ, నీవు అందరిలో విరాజిల్లే ఆత్మస్వరూపుడు. ఈ సృష్టి నీ నుండే పుడుతోంది, నీలోనే లయమైపోతోంది. అన్ని తపస్సులకి ఫలం కూడా నీవే. నిత్య యజ్ఞ స్వరూపుడవు నీవే. అహంకార రూపుడు అయినటువంటి భౌమాసురుణ్ణి సంహరించి, అంటే నరకాసురుడు, భౌమాసురుడు 2 మణిమయ కుండలాలని దేవేంద్రుడి యొక్క తల్లి అయినటువంటి అదితిదేవికి ఇవ్వడమే కాకుండా ఇంద్రుడికి ఇంద్రత్వం కూడా మళ్ళీ ప్రసాదించాం. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికే మానవులలో అవతరించావు కదా స్వామి. నీవే నారాయణుడు. కృష్ణతత్వం బాగా తెలిసిన వాళ్లలో అర్జునుడు కూడా ఒకడండి, ధర్మరాజుతో పాటు. అందుకని ఏమంటున్నాడు కృష్ణ, నీవే నారాయణుడివి, హరివి. బ్రహ్మ, సోముడు, సూర్యుడు, ధర్ముడు, ధాత, యమరాజు, అగ్ని, వాయువు, కుబేరుడు, రుద్రుడు, కాలుడు, ఆకాశము, భూమి, దిక్కులు అన్నీ నీవే, సమస్తము నీవే. పురుషోత్తమ, నీవు అజుడవు, అంటే జన్మ లేనటువంటి వాడివి. చరాచర జగత్తుకు సృష్టికర్తవి. నీవే అదితిదేవికి వామన రూపుడు వై పుట్టావు. అప్పుడు కేవలం 3 అడుగులతోటి స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలను కొలిచేశావు. ఓ సర్వాత్మక, సూర్యుడిలో జ్యోతి స్వరూపంలో అతడిని ప్రకాశింపజేసేది నీవే. నీవు వేల కొద్దీ రకరకాల అవతారాలు ఎత్తావు. ధర్మ విరోధులైనటువంటి రాక్షసులని సంహరించావు. సర్వ ఐశ్వర్యాలకు నిలయమైనటువంటి ద్వారకా నగరాన్ని నీదిగా చేసుకొని నీ యొక్క దివ్య లీలలు విస్తరింపజేస్తూ ఉన్నావు.
చివరిగా ద్వారకా నగరాన్ని సముద్రంలో ముంచివేసేది కూడా నీవే. కృష్ణ, ఋషులు మునులు అందరూ కూడా తమ హృదయ మందిరాలలో వెలుగొందే జ్యోతి స్వరూపుడవు నీవే అని తెలుసుకొని నిన్ను నిరంతరము శరణు వేడుకుంటున్నారు. దుర్లభమైన మోక్షాన్ని అర్థిస్తూ ఉన్నారు అని స్తోత్రం చేశాడండి. భగవంతుణ్ణి స్తోత్రం చేస్తే ఎవరు చేసినా ఆ చేసిన స్తోత్రాన్ని చదివినా విన్నా అంతే పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్పిందండి. ఇది అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున, నీవు కేవలం నా వాడివి, నేను కేవలం నీ వాడిని అన్నాడు. ఇది అవ్యాజమైనటువంటి అనురాగం. నావన్నీ నీవే, నీవన్నీ నావి. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషిస్తాడు, నిన్ను ప్రేమించేవాడు నన్ను కూడా ప్రేమిస్తాడు. నీవు నరుడివి, నేను నారాయణుడిని. మనం సరైనటువంటి కాలంలో అవతారాలు ధరించాం. నీవు నేను అభిన్నము అన్నాడండి కృష్ణుడు. నీకు నాకు తేడా లేదు, ఇద్దరం ఒకే స్వరూపం అన్నాడు. అప్పుడు ద్రౌపది కలిగించుకొని, శ్రీకృష్ణ, సృష్టి ఆరంభంలో నీవు ఒంటరిగా ఎవరి సహాయము లేకుండా సమస్త లోకాలను సృష్టించావని అసితుడు, దేవలుడు మొదలైన మహర్షుల వల్ల నేను విన్నాను అన్నది. అంటే ద్రౌపదీదేవి ఎంతటి శుశ్రూష చేసి ఉంటుందో ఆలోచించండి తన పుట్టింట్లో మహర్షులకి. యజ్ఞానివి నీవే, యజ్ఞానికి యజమానివి నీవే, యజనము కూడా నీవే. పురుషోత్తమ, ఋషులందరూ నిన్ను క్షమారూపుడవు అంటారు. కశ్యప మహాముని మీరు పంచభూత స్వరూపాలని, వానితో కూడినటువంటి యజ్ఞ స్వరూపమని కూడా చెప్పారు. నారదుల వారు దేవతలకు అందరికీ స్వామివని, కళ్యాణ ప్రదాయకుడవని కూడా చెప్పారు. నీవే సృష్టికర్తవని, నీవే మహేశ్వరుడు అని చెప్పాడు. ఒక పాలకుడు ఆటబొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకున్నట్లుగా నీవు శంకర బ్రహ్మేంద్రాది దేవతలతో మాటి మాటికి ఆడుకుంటూ ఉంటావు. నీ యొక్క శిరస్సు నుండి స్వర్గం, పాదాల నుండి భూమి, నీ యొక్క ఉదరము నుండి సమస్త లోకాలు వ్యాపించాయి. నీవు సనాతనుడు. వేదాభ్యాసం చేసే తాపసులు, బ్రహ్మచారులు, అతిథి సేవ చేసే గృహస్థులు, పరిశుద్ధ హృదయులైనటువంటి వానప్రస్థులు, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి యతీశ్వరులు, వీళ్ళందరి హృదయాల్లో సత్య స్వరూపుడమైనటువంటి ఒక పరబ్రహ్మంగా వెలుగుందేది నీవే స్వామి. యుద్ధంలో వెన్నుచూపని పుణ్యాత్ములైనటువంటి రాజర్షులకి, సమస్త ధార్మికులకు నీవే గతి. అందరికీ ప్రభువు నీవే, విభుడవు నీవే, సర్వాత్ముడవు నీవే. నీ వల్లనే సమస్త కార్యాలు చక్కబెట్టడానికి లోకంలో నీ భక్తులు సమర్థులవుతూ ఉన్నారు. లోకాలు, లోకేశులు, తారామండలం, 10 దిక్కులు, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు అన్నీ నీలోనే ఉన్నాయి. మానవులకు మృత్యువు, అమరులకు అమరత్వం, జగత్తులోని సమస్త కార్యాలు నీ వల్లనే సాధ్యమవుతున్నాయి కృష్ణ. నీవు ప్రాణులందరికీ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నియామకుడు. కాబట్టి నేను ప్రేమతో నా దుఃఖాన్ని నీకే నివేదించుకుంటున్నాను. కృష్ణ, నేను పాండవుల యొక్క ధర్మపత్నిని, దృష్టజుమ్నుడికి సోదరిని, నీకు ఇష్టురాలని. ఇటువంటి గౌరవం పొందినటువంటి ఒక స్త్రీ, ఒక కులకాంత కౌరవుల యొక్క నిండు కొలువులో ఈడ్చబడుతూ ఉంటే అంతకు మించిన దుఃఖం ఏమైనా ఉంటుందా? కౌరవులు నమ్మించి మోసం చేసి మా రాజ్యాన్ని కపట ద్యూతంతో అపహరించారు. వీరులైన పాండవులని దాసులుగా చేశారు. రాజులతో కిక్కిరిసి ఉన్న నిండు సభలో ఏకవస్త్రను, రజస్వలను అయినటువంటి నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చి తెచ్చారు. ఓ మధుసూదన, గాంధీవాని అర్జునుడు, భీముడు, నీవు తప్ప మరెవ్వరూ ఎక్కుపెట్టలేరని నాకు తెలుసు అన్నారు. గాంధీవం ఎక్కుపెట్టగలిగిన వారు 3 1 అర్జునుడు, 2 భీముడు, 3 కృష్ణుడు. అయినా వాళ్ళిద్దరూ కూడా నన్ను రక్షించలేదు. వారి యొక్క బలం గాని, పౌరుషం గాని పనికిరానివైపోయినాయి. వాళ్ళు ప్రాణాలతో ఉండగా ఆ దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఎలా బతికి ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు.
అజాత శత్రులు సరళ చిత్తులైనటువంటి పాండవులని తల్లితో సహా వెడలగొట్టాడే ఆ దుర్యోధనుడు. వాడే భీమసేనుడికి విషమిచ్చి చంపటానికి గతంలో ప్రయత్నించాడు. భీమసేనుడికి ఆయుర్దాయం ఉండబట్టి ఆ విషం జీర్ణమై అతడు బతకటం వేరే విషయం. భీమసేనుడు ప్రమాణకోటి ప్రదేశంలో ఒక వృక్షం కింద నిద్రపోతున్నప్పుడు ఆ దుర్యోధనుడు తాళ్లతో కట్టి గంగలో పడేశాడు. ఆ బంధనాలు చెప్పుకొని ఈదుకొని వచ్చి మళ్ళీ బతికాడనుకో. పాములు కాటివేసినా మా భీముడికి ఎటువంటి నష్టం జరగలేదు. మా అత్తగారు తన 5 కొడుకులతో కలిసి వారణావత నగరంలో నిద్రపోయే సమయంలో ఈ దుర్యోధనుడు నిప్పు పెట్టి చంపాలని ప్రయత్నించాడు. ఇలాంటి నీచ కర్మని మానవులు ఎవ్వరూ కూడా చేయలేరు. కృష్ణ, పతివ్రత శిరోమణి అయినటువంటి నన్ను జుట్టు పట్టుకుని ఆ దుశ్శాసనుడు నిండు కొలువులోకి ఈడ్చుకుని వస్తే ఈ పాండవులు మిట్టి చూస్తూ ఉండిపోయారే తప్ప ఎటువంటి ప్రతిక్రియ చేయలేదు. ఈ మాటలు చెబుతూ ఉంటే ద్రౌపదీదేవి కళ్ళ నుండి కన్నీరు తారకట్టింది. చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తూ ఉన్నది. వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంది. కొంతసేపటికి తనని తాను నిగ్రహించుకొని క్రోధంతో మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. ఇది ద్రౌపదీదేవి యొక్క వైభవం. కృష్ణ, 4 కారణాల వల్ల నీవు నన్ను రక్షించాలి అంటున్నది. 4 కారణాలు చెబుతుంది తన్ను రక్షించటానికి. 1, నేను నీకు బంధువుని. ఎందుకని? నీ మేనబావల యొక్క భార్యని. అందుకని నీకు సోదరీ బంధం నాతో ఉంది. 2, నేను చిదగ్నిగుండం నుండి పుట్టాను కాబట్టి నేను పూజ్యురాలుని అన్నది. అందరిలాగా నేను యోని మార్గం ద్వారా రాలేదు. గర్భ సంజాతను కాదు, చిదగ్నిగుండంలో నుంచి వచ్చాను. అందువల్ల నేను పూజ్యురాలిని. 3, ఇది అత్యంత ముఖ్యమైనది, నీకు భక్తురాలిని అన్నది. భక్తుని యొక్క బాధ్యత భగవంతుడిదేనండి. 4, నీవు రక్షించగల సమర్థుడువు కాబట్టి. చూసారా, కృష్ణుడి యొక్క సామర్థ్యం అటువంటిది కాబట్టి ఈ 4 కారణాల వల్ల నన్ను నువ్వు రక్షించాలి అన్న. అప్పుడు కృష్ణుడు, అమ్మా కళ్యాణి, నీ కోపానికి గురి అయినటువంటి వాళ్ళ భార్యలు కూడా నువ్వు ఈనాడు ఏడుస్తున్నట్టే ఏడుస్తారు. పాండవులకు మేలు కలిగేలాగా నేను చేస్తాను. నువ్వు ఏమాత్రం శోకించవద్దు. తప్పకుండా నీవు మహారాణి అవుతావని శపథం చేసి చెబుతున్నాను. మిన్ను విరిగిన, హిమాచలం తునాతులకలైపోయిన, భూమి నుగ్గునుగ్గైపోయినా, సముద్రం ఎండిపోయినా నా మాట ఏనాడు అసత్యం కాజాలదు అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పాడండి పరమాత్మ. అప్పుడు అర్జునుడు కలిగించుకొని, ఓ ప్రియా, నువ్వు ఏడవద్దు. ఈ శ్రీకృష్ణుడు చెప్పినట్లే జరుగుతుంది. దాన్ని ఎవడూ మార్చలేడు, ఆపలేడు. దృష్టోద్యుమ్నుడు కలిగించుకొని, సోదరి, నేను ద్రోణుణ్ణి, శిఖండి భీష్మ పితామహుణ్ణి, భీమసేనుడు దుర్యోధనుణ్ణి, అతని తమ్ములని, అర్జునుడు కర్ణుణ్ణి చంపేస్తాం. మాకు బలరామకృష్ణులు అండగా ఉన్నంత వరకు మమ్మల్ని ఆ ఇంద్రుడు కూడా జయించలేడు. ఇక ధృతరాష్ట్ర సుతుల సంగతి చెప్పేదేమున్నది అని ఓదార్చాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటున్నాడు, ధర్మనందన, అప్పుడు గనక నేను ద్వారకా నగరంలో ఉన్నట్లయితే మీకు ఇంత నష్టం కలిగేది కాదు అన్నాడు. మరి ద్వారకా నగరంలో ఉన్నా కూడా ద్రౌపదీమాత ఏడుస్తూ ప్రార్థిస్తే అక్షయమైనటువంటి వస్త్రాలు ఇచ్చాడే. చూడండి ఇక్కడ స్వామి ఏమంటున్నాడు. ఆ కౌరవులు నన్ను జూదానికి పిలవకపోయినా నేను స్వయంగా వచ్చుండేవాడిని. అనేక దోషాలు చూపించి జూదం వల్ల వచ్చే అనర్థాలను వారించి ఉండేవాడిని. భీష్మ పితామహుణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, కృపాచార్యుణ్ణి, బాహ్లికుణ్ణి పిలిపించి వాళ్ల ఎదుట ధృతరాష్ట్రునితో, నీ కొడుకులతో జూదం ఆడించవద్దు, నీ వశంలో పెట్టుకోని బిడ్డలని అని చెప్పుండేవాణ్ణి. ధర్మరాజా,
ఆ జూదం కారణంగానే నీవు కూడా రాజ్యచ్యుతుడు అయిపోయావు. ధన సంపదలు నాశనం అయిపోతాయి జూదం వల్ల. ఇవాళ జూదగాళ్ళకి ఒక గుణపాఠం చెబుతున్నాడు ఇక్కడ పరమాత్మ. మానవులు వ్యసనాలకు బానిసలైపోతారు. ధర్మం, అర్థం మొదలైనవన్నీ అనుభవించకుండానే నశించిపోతాయి. మిత్రులు కూడా పరస్పరం దూషించుకుంటూ ఉంటారు. జూదం వల్ల కలిగే మరింక ఎన్నో అనర్థాలని ఆ ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పి ఒప్పించి ఉండేవాడిని. అతడు నా మాట మన్నిస్తే కురువంశానికి మేలు చేకూరి ధర్మం రక్షించబడేది. ఒకవేళ మేలు చేకూర్చే నా మాటలు కనుక వినకపోతే అతన్ని బలవంతంగా శిక్షించుండేవాడిని సభలోనే. జూదరులైన అతని సభాసతులు గాని మిత్రులు గాని అన్యాయంగా అతని పక్షం వహించి ఉంటే వాళ్ళందరినీ చంపేసి ఉండేవాడిని. ఆ సమయంలో నేను ద్వారకా నగరంలో లేకపోవడం వల్ల మీరు జూదం ఆడి తీరి కూర్చొని కష్టాలు కొని తెచ్చుకున్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఇటువంటి కష్టదశలో నేను చూస్తున్నాను అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, కృష్ణ, నువ్వు ద్వారకలో కాకుండా ఎక్కడ ఉన్నావు? ఆ సమయంలో ఏం చేస్తున్నావు అని అడిగాడు. ధర్మరాజా, అప్పుడు నేను సాల్వుడి యొక్క సౌభకం అనేటువంటి విమానం నా నగరం మీద వచ్చి దాడి చేసింది. అందుకని నేను ఆ విమానం మీదకి దాడి చేయటానికి రాగానే అది పారిపోతున్నది ఆకాశంలో. దాని వెంట నేను వెళ్ళాను ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి. తోటలు, ఉద్యానవనాలు అన్నీ నాశనం చేశాడు. యాదవాధముడు మూర్ఖుడైనటువంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? నేను అతని గర్వాన్ని సమూలంగా నాశనం చేస్తాను. అతడు ఎక్కడుంటే అక్కడికి వెళతాను. అతన్ని చంపకుండా వెనక్కి తిరగను అని ఆ సాల్వుడు ప్రతిజ్ఞ కూడా పట్టాడు ఆనాడు. విశ్వాసఘాతకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు నా మిత్రుడైనటువంటి శిశుపాలుని చంపాడు. కాబట్టి నేను అతన్ని యమసదనానికి పంపి తీరుతా. సాల్వుడు, ఓ ధర్మనందన, ఈ విధంగా చాలాసేపు వాగుతూ ద్వారకలో చాలా అల్లరి చేస్తూ ఉన్నాడు. నా రాక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నేను నీ యొక్క యాగానికి వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాను. చూసారా, కృష్ణ పరమాత్మ చాలా కాలం ఉన్నాడు కదా. కృష్ణ పరమాత్మ యజ్ఞానికి వచ్చినప్పుడు దాన్ని అనువుగా చేసుకున్నాడు వాడు. అప్పుడు నేను అన్వేషిస్తూ వెళ్ళాను వాడి కోసం. సముద్ర మధ్యంలో ఒక భయంకరమైన ద్వీపంలో ఆ సౌభక విమాన సహితంగా అతడు నాకు కనపడ్డాడు. కృష్ణుడు వస్తున్నాడు అని తెలిసి పారిపోయినాడు వాడు. గతంలో భీష్ముడి చేతిలో కూడా ఓడిపోయిన వాడే ఆ సాల్వుడు. అప్పుడు నేను పాంచజన్య శంఖాన్ని పూరించి అతడితో యుద్ధానికి పిలిచాను. కొంతసేపు మా మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి సాల్వుడితో సహితంగా సమస్త దానవులను చంపేసి నేలకూర్చాను. ఆ సమయంలో నేను ద్వారకలో లేకపోవడానికి ఇదేనయ్యా కారణం. నేను మళ్ళీ ద్వారకా నగరానికి వచ్చేసరికి హస్తినాపురంలో మీరు కపట జ్యోతుల్లో ఓడిపోయారని నాకు వార్త తెలిసింది అన్నాడు. చూసారా, ఈ విధంగా పరమాత్మ చెప్పాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆపద వచ్చినప్పుడు ద్రౌపదీదేవి తలుచుకుంది కానీ కృష్ణ పరమాత్మని ధర్మరాజు మనస్సులో కూడా తలుచుకోలేదు. ఎవరైతే అనన్యమైన చిత్తంతో పరమాత్మని తలుచుకుంటారో వాళ్ళని ఆపదల నుండి ఒడ్డున పడేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ధర్మరాజుకి కృష్ణ పరమాత్మ గురించి జ్ఞాపకమే రాలేదని. చూసారా, జ్ఞాపకం వచ్చి పిలిచినటువంటి ద్రౌపదీదేవిని రక్షించిన వాడు ధర్మరాజును మాత్రం రక్షించడా? ఆయన సర్వాంతర్యామి కదా. ఇందుగలడందు లేడని సందేహం వలన అన్నాడు కదా ఆయన గురించి. ఇదే. ఆ తరువాత కృష్ణుడు ధర్మరాజుకు నమస్కరించి తన చెల్లెలైనటువంటి సుభద్రని
కూర్చోబెట్టుకొని రథం మీద ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. సుభద్రాసుతుడైనటువంటి అభిమన్యుణ్ణి కూడా వెంట పెట్టకెళ్ళాడు. కృష్ణ పరమాత్మ దగ్గర అస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాడండి అభిమన్యుడు. ఆ తరువాత దృష్టజుమ్నుడు ద్రౌపదీదేవికి పుట్టిన 5 పుత్రులు ఉప పాండవులు అంటారు, వాళ్ళని వెంట పెట్టుకొని తన నగరానికి తీసుకువెళ్ళాడు. శిశుపాలుడు కొడుకున్నాడు దృష్టకేతుడు. తన సోదరి అయినటువంటి నకులుడి భార్య కరేణుమతిని తీసుకొని తన నగరానికి వెళ్ళిపోయినాడు. శుక్తిమతి అనే నగరానికి వెళ్ళిపోయాడు. పాండవులు ఎంతో నచ్చజెప్పి తమ వెంట వచ్చిన ప్రజలందరినీ వెనక్కి పంపించాలని చూశారు, కానీ వాళ్ళు మాత్రం వినలేదండి. అంటే ధర్మరాజు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామన్నారు. ఈ విధంగా ఆ తరువాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అనే విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. స్వస్తి సర్వేషాం.